మందిరానికి రావడం అంటే చాలా మందికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎందుకు అనిపిస్తుంటుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. మొదటి కారణం వచ్చేసి భారంతో కూడినటువంటి భక్తి. భారంతో కూడినటువంటి భక్తి అంటే ఏంటంటే పాస్టర్ గంటలు చెప్తా ఉంటాడు, ఏం అర్థం కాదు, సౌండ్ బాక్స్ అరిగిపోతుంటే కానీ ఒకటి కూడా అర్థం కాదు, మైండ్కి ఎక్కదు. అంతసేపు కూర్చోవాలంటే కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, అన్ని నొప్పులు. ఇదొక ఇబ్బంది. రెండో ఇబ్బంది ఏంటంటే ఆ వాక్యాన్ని గ్రహించలేకపోవడం. వాక్యాన్ని గ్రహించలేకపోవడం అంటే ఏంటంటే అది చెప్పే మాటలో స్పష్టంగా గ్రహించలేకపోవడం. అంటే ఇప్పుడు దేవుడు మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని కాల్చాడు. ఇది 5 సంవత్సరాల పిల్లవాడికి చెప్తే పాపానికి రక్తాన్ని కాల్చడం ఏంది, మన పాపం చేయడం ఏంది, ఆ రక్తం ఏంది, రక్తం అంటే పాపాన్ని కడుగుతుంది, ఏదో చెప్తా ఉంటారులే, మనం ఎట్లా నమ్మడానికి అది కొంచెం కష్టంగా ఉంటుంది. రెండు. మూడోది, చర్చికి రావడం వల్ల ఈ రకమైనటువంటి మనుషులకి ఎలాంటి ఉపయోగం కనిపించదు. కొంతమందికి ఏమైనా ఉపయోగం ఉందా పోవడం వల్ల, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉన్నాం, ఆ టైంలో ఎక్కడికైనా పోయి పని చేసుకుంటే ఒక 500 రూపాయలు వస్తాయి కదా, ఆడపోయి ఆడవాళ్ళు చెప్పి తలపగలు కొట్టుకొని తలకాయ నొప్పి తెచ్చుకొని గందరగోళం చేసుకొని రావడం కంటే అట్టా పోతే సినిమాకు షికారుకు పోతే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా అని ఇట్లా రకరకాలుగా ఆలోచనల వల్ల చర్చికి రావడానికి భారంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఈ చర్చిలో ఏం జరుగుతుంది? మరి ఇంకొక విషయం ఏంటంటే కరెక్ట్ గా వాక్యం దాకా ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ డ్రమ్స్ కొడతా, కీబోర్డ్లు కొడతా, ఏదో మంచి గొంతులతో పాడుతూ ఉంటే కొంచెం మ్యూజికల్ గా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాక్యం టైంకి వచ్చేటప్పటికి బయటికి వెళ్ళిపోతే కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు దాకా కట్టేసి పడేసినట్టుగా ఉంటుంది. వెంటనే బయటికి వెళ్ళిపోయినప్పుడు బాగా కొంచెం గాలి బ్రీతింగ్ బాగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కారణాలు. ఈ కారణాలన్నీ ఎవరు పెట్టాడు అంటే సాతాను గడే పెడతాడు ఈ కారణాలన్నీ. అయితే ఈ రోజు దీనికి వ్యతిరేకంగా నేను కొన్ని వాక్య సందేశాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం ఏంటంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒకే మాటని 100 సార్లు చెప్పడం కంటే 100 మాటల్ని ఒక్కొక్కసారిగా చెప్పడం, కొంచెం మీకు వినడానికి ఆసక్తికరంగా అనిపించేటటువంటి మాటలను చెప్పి మీ యొక్క అటెన్షన్ ని బయటకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిసారి వచ్చి మీరు నరకానికి పోతారు, మీరు పాపానికి పోతారు, మీరు గందరగోళంగా ఉన్నారు, మీరు అది చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు, మీ బతుకులు చండాలంగా ఉన్నాయి, ఇవి కాదు. నువ్వేం చెయ్యాలి మంచిగా బతకడానికి, నువ్వేం చెప్పాలి, అర్థమవుతుందా నా మాట నీకు? బైబిల్లో ఇదేముందా, ఇంకేమన్నా ఉన్నాయా? ఏ కోణంలో బైబిల్ని ఆలోచిస్తే ఎక్కువసేపు చదవగలం, ఏ కోణంలో బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల గురించి వింటే ఎక్కువసేపు వినగలము, దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, భూమి మీదకి తేపడినటువంటి కారణం ఏంటి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈ రోజు కూడా మనం కొన్ని విషయాలు, రోజు వినటువంటి కొన్ని విషయాల్ని బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాము. మరి నేను 2 పాటలుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయం 12:19 అయింది. 1:05 మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాతావరణం కూడా కొంచెం మళ్ళీ మారింది, ఎండగా ఉంది కాబట్టి త్వరగా ముగించుకోవడానికి 40-40 నిమిషాలు. ఎక్కువసేపు చెప్పడం వల్ల కూడా మీకు వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ చెప్పిన కొద్దిసేపు ఆ 4 మాటలు మీ హృదయంలోనికి వెళ్ళి అవి పనిచేస్తే సరిపోతుందని నా ఉద్దేశం. మరి ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుంచి కనుక ఒకసారి చూసుకున్నట్లయితే విషయం అక్కడ రాసి పెట్టబడింది. దీన్ని పాస్టర్లు రకరకాలుగా చెప్తా ఉన్నారండి. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఏంటి ఇక్కడ రాసి పెట్టబడినటువంటి విషయం? ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతారా మీరు?
గట్టిగా చదవండి ఎవరైనా. మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసి, అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసిన వాడు మరణమును పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. చాలండి. 2 వచనాలు చదివాడు, మీరందరూ విన్నారు. మొదటి వచనంలోను 2వ వచనంలోను అవును కదా అన్నట్టుగా ఆ ప్రశ్న కనిపిస్తుంది మనకి. ఏ ప్రశ్న అది? చెల్లునా అని మనకే ప్రశ్న వేస్తున్నాడు. మనకి ప్రశ్న వేస్తున్నాడు అంటే అది మనకి తెలిసిన విషయం అయి ఉండాలి. అవునా కదా? భక్తుడు ఈ 2 వచనాల్లో 2వ వచనంలో ముఖ్యంగా ఆ 17వ వచనంలో చెల్లునా అని క్వశ్చన్ వేస్తున్నాడు చదివేవానికి, వినేవానికి. అంటే ఏంటంటే ఇది పరలోక సంబంధమైనటువంటి విషయం కానే కాదు, ఇది భూలోక సంబంధమైనటువంటి విషయం కాబట్టే ప్రశ్నిస్తున్నాడు మనల్ని. నిజమే కదా చెల్లునా అని. మరి ఇది భూలోక సంబంధమైన విషయమేనా, పరలోక సంబంధమైన విషయం కాదా? ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం చదవడానికి, తెలుసుకోవడానికి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఇది ఫస్ట్ వచనం. అసలు ఈ మరణ శాసనం ఎక్కడ ఉండునో అనే దానికి ముందు మరణ శాసనం అంటే ఏంటో తెలియాలి. మరణ శాసనం అంటే ఏంది? మరణ శాసనం అంటే ఏంది? ఇంగ్లీష్ లో డెత్ డిగ్రీ అంటారు. మరణ శాసనం అంటే మనం టక్కున ఆలోచించేటటువంటి విషయం ఏంటంటే, జడ్జిలు ఉంటారు కదా కోర్టులో, వాళ్ళు మరణ శిక్ష వేస్తారు చూడు, దాన్ని మరణ శాసనం అని టక్కున మైండ్ లో మనం అనుకోకపోయినా కానీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మైండ్ లోకి. ఏంటది? తీర్పు అని వచ్చేస్తుంది. శాసనం అంటే ఏంటి? తీర్పు అని వచ్చేస్తుంది. అసలు ఇది ఏంటి? ఈ మరణ శాసనం అంటే ఏంటి? మనము ఇండియాలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? బైబిల్ ఇది రాసినటువంటి ప్రదేశం ఇండియా కాదు. ఇది రాసినటువంటి ప్రదేశం ఎక్కడ చెప్పండి? ఎక్కడ రాశారు ఈ గ్రంథాన్ని? ఏప్రిల్ రాసిన పత్రికని ఏ కంట్రీలో రాశారు? ఎక్కడ రాశారు? విలియం కేరీ ట్రాన్స్లేట్ చేశాడు. ఏప్రిల్ రాసిన పత్రికని ఎవరు రాశారు అంటే కొంతమంది ఎవరో తెలియదని చెప్తారు, కొంతమంది అపోస్తులైనటువంటి పౌలు గారు అని చెప్తారు. రాసిన ప్రదేశం ఏంటంటే మన దేశం కాదు, వేరే దేశంలో రాశారు. ఏ దేశంలో రాశారు అంటే ఇస్రాయేల్ అనేటటువంటి ఆ దేశంలో రాశారు, ఆ కంట్రీలో రాశారు. అయితే ఇది ఎవరికి రాసింది? ఏప్రిల్కి రాసింది. ఏప్రిల్ అనబడేటటువంటి ప్రజలకు రాసినటువంటి లెటర్ ఇది, ఉత్తరం ఇది, ఒక లెటర్ రాశారు. అయితే ఇక్కడ రాసినటువంటి విషయంలో మనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే మరణ శాసనము. మరణ శాసనము ఎక్కడ ఉండునో అని స్టార్ట్ చేశాడు. మరణ శాసనం అంటే ఏంటంటే జడ్జిలో లేకపోతే రాజులో రాసేటటువంటి శాసనం కాదు అది. మరణ శాసనం ఎవరు రాస్తారంటే ఈ యొక్క పరిస్థితిలో ఏప్రిల్లో ఎల్లలో ఈ ప్రజల్లో రాసేటటువంటిది ఏంటి అంటే ఒక 90-80 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి, ఎవరో బాగా వృద్ధుడైపోయినటువంటి వ్యక్తి, ఆయన చనిపోయే ముందు ఒక శాసనం రాస్తాడు కుటుంబానికి. ఆయనకు ఉన్నటువంటి పిల్లలు, ఒక 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, ఇంకా ఇలా ఆయనకు ఉన్నటువంటి భార్య, వీళ్ళందరికీ ఒక శాసనాన్ని, ఒక పత్రికని, ఒక లెటర్ రాసి చనిపోయే ముందు ఇచ్చి చనిపోతాడు. ఈ లెటర్ లో ఏముంటుందంటే వీరునామా అంటారు. మన ఇండియాలో వీరునామా అంటారు దాన్ని, మన తెలుగులో. మరి ఈ లెటర్ ఏంటంటే మరణ శాసనం. ఈ శాసనం ఏంటంటే దీన్ని ఎవడు మార్చడానికి లేదు, ఎవడు దీన్ని కొట్టేసేయడానికి లేదు, లేదా దీన్ని ఏదైనా చేర్చడానికి కూడా కుదరదు. ఈయన ఏదైతే చనిపోయే ముందు రాశాడో దాని ప్రకారంగా ఆస్తులు పంపకం గాని, లేకపోతే ఆయన చెప్పినటువంటి కార్యాలు గాని, ఆయన ఇచ్చినటువంటి మాటలు గాని, ఇవన్నీ కూడా జరగాలి అనేది నిర్ణయించబడుతుంది. ఏం నిర్ణయించబడుతుంది? ఆయన ఆస్తుల వివరాలు, ఫలానా ఆస్తి ఫలానా వ్యక్తికి, ఫలాని వ్యక్తికి, ఇది ఈయనకి, అది ఆయనకి, ఇట్లా ఆయన ఒక లెటర్ రాసి చనిపోతాడు. అయితే ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఈయన బతుకున్నంత కాలం ఆ ఆస్తి వాళ్ళకి పోతుందా? చెప్పండి మీరు.
ఈయన బతుకున్నంత కాలము ఆ ఆస్తి పోదు. ఎప్పుడైతే ఈయన చనిపోతాడో, ఈయన భూమి మీద నుంచి తీసివేయబడతాడో, అప్పుడు ఆయన రాసినటువంటి లెటర్ని అందరూ బయటికి తెచ్చి పెద్దవాళ్ళందరిని పిలిచి వాళ్ళ సమక్షంలో, ఇదిగో మా నాన్న చనిపోయే ముందు ఇదిగో ఈ బిల్డింగ్ నాకు రాశాడు, ఆ రోడ్డు నాకు రాశాడు, ఈ పార్క్ నాకు రాశాడు, ఆ అపార్ట్మెంట్ నాకు రాశాడు అని చెప్పేసి అందరూ చదువుకొని ఆయన రాసినటువంటి ఆ పత్రాన్ని ఒక శాసనంగా ఫీల్ అవుతారు. అర్థమైందా? గమనించాలి ఇక్కడ బాగా. దీన్ని ఏమంటారు అంటే డెత్ డిగ్రీ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో మరణ శాసనము అంటారు. దీని గురించి మనకి ఆయన చెప్తున్నాడు. ఎవరు? ఈ భక్తుడు, ఈ పత్రిక రాసినటువంటి భక్తుడు చెప్తున్నాడు. ఈ మరణ శాసనం ఆయన బతుకున్నప్పుడు ఎప్పుడైనా పనిచేస్తుందా అంటే పనిచేయదు. ఈ మరణ శాసనం రాసేదే దేనికంటే చనిపోయిన తర్వాత, ఆయన తీసివేయబడిన తర్వాత, ఈ భూలోకంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది చల్లడానికి. అవును కదా అన్నాడు 2వ వచనంలో. ఏ వచనంలో? 17వ వచనంలో. ఇప్పుడు చదవండి. మరణ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇది పరలోక సంబంధమైన విషయమా, భూలోక సంబంధమైన విషయమా? చెప్పాలి. భూలోక సంబంధమైన విషయం కాబట్టే అది చెల్లునా అని క్వశ్చన్ వేస్తున్నాడు మనకి. అంటే ఇదేదో రోజు జరిగే విషయం లాగా, ఇది మీకు తెలుసు కదా, ఇది అది కదా అన్నట్టుగా మనల్ని ఒప్పింగ్ చేయడానికి, మనకు తెలిసిన విషయాన్ని మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన భక్తుడు. కాబట్టి ఇక్కడ ఏం మనకి అర్థం అవ్వాలంటే, మరణ శాసనం అనేది ఆ రాసినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత చెల్లుబాటులోకి వస్తుంది. అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక కొత్త శాసనాన్ని రాశాడు. ఈ శాసనం ఏంటయ్యా అంటే కొత్త నిబంధన. ఏంటది? న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనను భూమి మీద ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టేటప్పుడు అనేక అడ్డంకులు తగిలాయి, అనేక రకాలైనటువంటి అడ్డంకులు తగిలాయి ఆయనకి. నువ్వు ఎలా చేస్తావని మా మోషే అక్క చెప్పాడు, నువ్వు ఎలా చెప్తున్నావని మా మోషే రాసి వేరే ఉంది, నువ్వు ఎలా చేస్తావేంటి, మా మోషే రాళ్ళతో గుంటు చంపేయమన్నాడు. పాత నిబంధన మొత్తం కూడా కొన్ని మార్పులు జరుగుతూ మానవత్వానికి అనుకూలంగా మనిషి జీవించడానికి, మనిషి మీద ఉన్నటువంటి ఆయన కనికరాన్ని తెలపడానికి, మనిషి మీద ఉన్నటువంటి ఆయన ప్రేమను చూపించడానికి ఆయన ఒక కొత్త శాసనాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే ఆయనను నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఇచ్చాడు. అందరికీ ఆయన ఎవరైతే విశ్వసించి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన యొక్క మాటలను వింటారో, ఆయన యొక్క మాటల ప్రకారం జీవిస్తారో, ఆయన మాటల చొప్పున బ్రతకడానికి ముందుకు వస్తారో, వాళ్ళకి ఇవ్వబడినటువంటి శాసనము, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, వాళ్ళకి ఇవ్వబడినటువంటి కొత్త పుస్తకం ఇది. దీంట్లో ఏమున్నాయి, ఏం దాచిపెట్టబడి ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏ మార్పులు వచ్చాయని చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. వ్యభిచరించినటువంటి స్త్రీని ఏం చేయాలి? మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ వ్యభిచరిస్తున్నటువంటి స్త్రీని తీసుకొచ్చి వేసినప్పుడు ఆయన ఏమన్నాడు? మీలో ఎవడైనానో పాపము చేయని ఎడల వాడు మొదటి రాయిని వెయ్యండి. ఇది మోషే ధర్మశాస్త్రానికి ఎలా ఉంది? ఆపోజిట్ గా ఉంది. మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంది. మోషే ఒక రకంగా చెప్తే ఇక్కడ మారిపోయిన పరిస్థితి. చేతులు కడుక్కోకుండా అన్నము తినకూడదు. ఇది ఎవరిచ్చినటువంటి ఆజ్ఞ, ఎవరిచ్చినటువంటి మాట? ఇది మోషే ధర్మశాస్త్రంలో రాసి పెట్టబడి ఉన్నటువంటి ఒక నిబంధన. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకి ఆ శాస్త్రం పరిశీలనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ విషయాన్ని అడగతా ఉన్నారు. ఏమని? మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తినడానికి ముందుకు వచ్చారు. మరి ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి కార్యములు మీ వాళ్ళు చేస్తా ఉంటే నువ్వేం మాట్లాడుతావు? ఒకటి కాదండి, చాలా విషయాల గురించి ప్రశ్నించారు, చాలా విషయాల గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చారు. చాలా విషయాలు నువ్వు మార్చేస్తున్నావు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు ప్రవేశపెడుతున్నావు, మా దేవుడు ఇచ్చినటువంటి నిబంధనను నువ్వు కాలు రాస్తున్నావు అంటూ ఆయన మీద దుర్మెత్తి వేయడానికి వచ్చారు. మరి ఈయన ఈ నిబంధనలన్నిటినీ
ఈ ప్రపంచానికి ఇచ్చిన తర్వాత ఆ యొక్క మరణ శాసనాన్ని తయారు చేసిన తర్వాత అది అమల్లోకి రావడానికి ఏమైపోయానా చెప్పలేదు, చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయన చనిపోవడం వలన ఈ మరణ శాసనంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏమయ్యాయి? పని చేయడం మొదలు పెట్టాయి, చెల్లుబాటులోకి వచ్చాయి. ఆయన రాసినటువంటి ప్రతి మాట కూడా భూమి మీద పని చేయడం మొదలు పెట్టింది. ఆయన చేసినటువంటి కార్యానికి, ఆయన చేసినటువంటి పనులకి, ఆయన ఇచ్చినటువంటి నిబంధనకి యాక్షన్ సీన్ వచ్చింది తర్వాత ఈ ప్రపంచం మీదకి. మరి ఒక్కసారి ఏప్రిల్ రాసిన పత్రిక కొంచెం ముందుకెళ్ళి 1వ వచనం నుంచి కనుక చదివినట్లయితే ఆయన ఎవరి కోసం చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు చదవండి. మొదటి నిబంధనకైతే సేవ నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమున ఉండేను. ఎలాగనగా ఇక్కడి నుంచి రాస్తాడండి, ఒక గుడారం ఉండాలి, దీపస్తంభం ఉండాలి, బలం ఉండాలి, రొట్టు ఉండాలి, పరిశుద్ధ స్థలం ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, ఒక తెర ఉండాలి, అలాగే ఆ సువర్ణ దీపార్తి ఉండాలి, బంగారు రేగుతో నింపబడినటువంటి ఆ సువర్ణ దీపార్తి, ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే ఆ ఆహారంలో చేతికి నుంచి మొదలుపెట్టి కరుణ పీఠం అంటూ కెరూబులు అంటూ ఇట్లా మొత్తం రాసుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పాత నిబంధనలో ఆ కాలంలో చనిపోయినటువంటి వ్యక్తులకు కూడా, అలాగే కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, జరిగిపోయినటువంటి తరాలకు గాని జరగబోయేటటువంటి తరాలకు గాని మొత్తానికి ఒకేసారి ఆయన బలి అనిపించడం రాయబడి ఉంటుంది. ఏం రాయబడి ఉంటది? పాత నిబంధనలో చేసినటువంటి భక్తులు చేసినటువంటి పాపముల నిమిత్తము, కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పాపముల నిమిత్తము, రాబోచున్న తరాలలో ప్రజలు చేయబోయేటటువంటి పాపముల నిమిత్తము ఒక్కసారి ఆయన బలి అర్పణ చేయడం జరిగింది. అయితే టెంపరీగా పాపాలు మాన్పుకోవడానికి, టెంపరీగా పాపాలు తుడిచివేయబడడానికి వాళ్ళు కోడల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తాన్ని ప్రతిరోజు కూడా అర్పిస్తూ వచ్చారు. ఆ గుమ్మాలకి పూసుకుంటూ వచ్చారు, ఆ పాత్రలకు పూసుకుంటూ వచ్చారు. ఇదంతా దేనికోసమయ్యా అంటే పాపాన్ని చెప్పాలి, పాపముల నిమిత్తము వాటిని కడగడానికి, పరిశుద్ధపరచడానికి. ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఎందుకు పాపాన్ని మనం నెత్తిన పెట్టుకోకూడదు? పాపాన్ని ఎప్పటికప్పుడు వదిలించుకొని మనము ఆ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల నుంచి పరిశుద్ధులుగా ఎందుకు మారాలి అంటే ఇది యూనివర్సల్ రూల్. ఏంటంటే మంచివాడు ఒక దగ్గర ఉండాలి, చెడ్డవాడు ఒక దగ్గర ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ ఒక దగ్గర ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ ఒక దగ్గర ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలో కలవదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాలు ఉంటాయి అయస్కాంతానికి, అవి రెండు వదిలితే మేము దూరంగా వెళ్ళిపోతాం అంటుంటాయి. ఇలా యూనివర్సల్ రూల్ ఒకటి ఉంది, ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఈ రెండు కలవు. అలాగే దేవుని యొద్ద ఉన్నటువంటిది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ శక్తి. పాపంతో కూడినటువంటి వ్యక్తి ఆ పాజిటివ్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళి హత్తుకోవాలి, కలవాలి అంటే కుదరదు, దూరంగా నెట్టివేయబడుతుంది. కనీసం ఆ లైట్లు చూడటానికి కూడా వాడికి శక్తి సరిపోదు. యూనివర్సల్ రూల్ ఇది. ప్రపంచాన్ని తయారు చేసినప్పుడు, విశ్వాన్ని తయారు చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన, దేవుడు నియమించినటువంటి ఒక నిబంధన ఇది. కాబట్టి ఆయన ఎడ్ల యొక్క రక్తము, కోళ్ళ యొక్క రక్తము, మోషే గారు ఆ యొక్క మేకల యొక్క రక్తాన్ని చింతించి ఎప్పటికప్పుడు పాపము నిమిత్తమై బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు. చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తము ప్రతిరోజు కూడా బలులు అర్పించేటటువంటి వాళ్ళు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ రోజు ఇంకా అర్పించాల్సిన అవసరం లేదు, నేను ఒక్కసారి నా రక్తాన్ని ఈ లోక పాపము నిమిత్తం అర్పించడానికి భూలోకానికి వస్తానని నిబంధన చేశాడు. హల్లెలూయా. మరి
సెకండ్ పార్ట్ లాగా వస్తుంది. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని దేనిని బట్టి సెలెక్ట్ చేశాడు? 20 నిమిషాల సమయం ఉంది. ఈ రెఫరెన్స్ చెప్పుకుంటూ పోతే నాకు 20 నిమిషాలు సరిపోదు. దీన్ని మళ్ళీ సపరేట్ టాపిక్ గా మనం మాట్లాడుకున్నాం ఒక 1 అవర్ పాటు. మీకు నేను ఒక టూవీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు ఈ భూలోకానికి రాకముందు? చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నాడు ఆయన? ఎందుకు అంత అనుమానంగా? మరియమ్మ గడపలో కొట్టడానికి ముందు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? మీ డౌట్ ఏంది? పరదేశంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? అదేనా? లేకపోతే రెండు కాదా? ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. అవునా? భూలోకానికి రావడానికి ముందు తండ్రి దగ్గర ఉన్నాడు. ఒప్పుకుంటారా దీనికి? ఒప్పుకోరా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పండి, ఎక్కడున్నాడు? ఇప్పుడు మన మధ్య ఉన్నాడు అమ్మా. అప్పుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాను నేను. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కాలంలో ముందుకు వెళ్దాం. ఒక లూసిఫర్ అనే వ్యక్తి తెలుసు మీకు. ఈయన ఎక్కడున్నాడు చెప్పాలి. దేవుని దగ్గర ఉన్నాడు. ఏ దేవుని దగ్గర? తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? తండ్రి అయిన దేవుని యొక్క లూసిఫర్ ఉన్నాడు, ముక్కోటి దేవతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సరాబులు ఉన్నారు, రకరకాలైనటువంటి కేటగిరీకి చెందినటువంటి దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరితో పాటు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. వాళ్ళతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు భూమి పుట్టలేదు, భూలోకాన్ని చేయాలనుకున్నాడు. భూమి మీద మనుషులను పుట్టించాడు అనుకున్నాడు. మనుషులు పాపం చేస్తారేమో అనేటువంటి ఒక అనుమానం వచ్చింది. వాళ్ళు పాపం చేస్తే ఏం చేయాలి? దానికి పరిష్కారం కావాలి. అవునా కదా? చెప్పాలి. అవునా కదా? మరి పాపం చేస్తున్నప్పుడు పరిష్కారాన్ని కూడా ఎందుకే కదా ముందు చేయాలా? దేవుడికి తెలియదా ఆదాము పండు తింటాడేమో అని? దేవుడికి తెలియదా ఈ యొక్క మంచి చెడ్డలు తెలివితేటలు ఇచ్చేటటువంటి వృక్షాన్ని ఏదో దాంట్లో పెట్టి ఏదో ఒక రోజు డేంజర్ జరగదు దీని వల్ల అని? అవునా కదా? తెలిసి కూడా ఎందుకు ఆ యొక్క పండుని మంచి చెడ్డలు ఇచ్చేటటువంటి వృక్షాన్ని ఆ యొక్క ఏదైనా దాంట్లో ఉంచాడు అంటే మనిషిని టెస్ట్ చేయడానికి, మనిషి యొక్క జ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి. మనిషి అయినా మన మాట వింటాడో లేదా? ఇప్పుడు వరకు దేవదూతలు ఏం లేదు, మనిషి అన్నా వింటాడో లేదా అని టెస్ట్ చేయడానికి వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర ఉంచి అక్కడ మాట్లాడేటటువంటి సర్పం ఒకటే. మీకు ఇంకొక విషయం నేను తెలియజేయాలి. మాట్లాడేటటువంటి సర్పం అంటే 2 పాయింట్లు వస్తాయి ఇక్కడ. అప్పట్లో పాములు మాట్లాడుతూ ఉన్నాయా? లేకపోతే ఏదైనా తోటలోనే పాములు మాట్లాడాయా? 2 ప్రశ్నలు. 3వ ప్రశ్న, అప్పట్లో మనిషికి జంతువుల యొక్క భాష తెలుస్తుందా? 3 ప్రశ్నలు. ఫస్ట్ ప్రశ్న ఏంటి? అప్పుడు పాములు మాట్లాడుతున్నాయా, పక్షులు మాట్లాడుతున్నాయా, జంతువులు మాట్లాడుతున్నాయా? మొదటి ప్రశ్న. 2వ ప్రశ్న, ఇవన్నీ ఏదైనా చోట సరౌండింగ్ లో లోపలే ఆ కంచి చేస్తున్నాడు కదా, ఆ లోపలే జరుగుతున్నాయా, బయట జరగలేదా? 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, మనుషులకి జంతువుల భాషలు ఏమైనా అర్థం అవుతున్నాయా? అంటే ఇప్పుడు పాములు మాట్లాడుకుంటాయా? చెప్పాలి. జంతువులు మాట్లాడుకుంటాయా? కుక్కతో మాట్లాడుతుందా? ఏంటి మీరు ఇంత అమాయకులుగా ఉన్నారు? పక్షులతో మాట్లాడతాయా? రెండు పక్షులు అరుస్తూ ఉంటాయి అనుకోండి ఒక చెట్టు మీద. అడిగెళ్ళి గమనిస్తే అవి పిచ్చిగా అరవు. అవి మాట్లాడేటటువంటి సైకిల్ బట్టి పనులు జరుగుతుంటాయి. ఆడ ఏదో ప్రమాదం వస్తుందంటే ఇది అరిచిన అరుపుని గమనించి అక్కడ ఉన్నాయని వెళ్ళిపోతున్నాయి. అంటే ఈ మాట్లాడుకున్నట్టే లేదా? ఇప్పుడు ఒక కాకి ప్రమాదమైంది అనుకోండి, ఆ కాకి అరిస్తే 100 కాకులు వచ్చేస్తాయి ఒక అరగంట లోపల. అంటే ఏదో భాష ఉన్నట్టే లేదా? వాటి భాష వాటికి అర్థం అవుతుంది. అవునా కాదండి? మరి ఆదాము అవ్వకి ఆ రోజు పాము మాట్లాడిన మాటలు అర్థమైనా లేదా? మరి ఆ భాష తర్వాత దేవుడు అర్థం ఏమైనా చేశాడా? లేకపోతే ఏదైనా చోట్ల మాత్రమే ఉండేటటువంటి జంతువుల భాష మనుషులకు అర్థం అవుతుందా? ఈ పాయింట్ ఒకటి నేను రైజ్ చేస్తే దీనికి ఆన్సర్ నేను తర్వాత మీకు చెప్తాను. ముందు మనం మళ్ళీ టాపిక్ లో పోతాం. ఎక్కడ మాట్లాడుకోవచ్చు ఈ టాపిక్ ని?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్షమించాలి, తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము తోటలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా ఆయన ముందే తెలుసు, ఆయన ముందే ప్లానింగ్ ఉంది. అయితే ఆయన ముందే నిర్ణయించి పెట్టున్నాడు. ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిర్ణయించాడు. అయితే ఇక్కడ ఒక పదం రాసుకుంటారండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే ఎందుకు ఆయన సెలెక్ట్ చేశాడు? అంతమంది కెరూబులు, అంతమంది దేవదూతలు, అంతమంది ఆ పరలోకంలో ఉంటే ఈయనను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశాడు దేవుడు అంటే ఒక పదం అక్కడ రాసి పెట్టి ఉంటది. నేను రెఫరెన్స్ మీకు తర్వాత అందించి దాన్ని వివరిస్తా. రెఫరెన్స్ ఎక్కువ వదిలేస్తే మళ్ళీ మీకు వన్ ప్రశ్నలు వచ్చేస్తాయి దాని మీద. రెఫరెన్స్ వివరిస్తా తర్వాత. ఆ రాసి పెట్టబడినటువంటి పదం ఏంటంటే ఆయన సంపూర్ణము చెందినటువంటి వ్యక్తి. ఏం రాశారు? సంపూర్ణము చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని దేవుడు సెలెక్ట్ చేశాడు భూమి మీద పంపించడానికి. ఎలా సంపూర్ణం చెందుతారు? సంపూర్ణం చెందడం అంటే ఏంటి? దేనిని బట్టి సంపూర్ణం చెందాడు ఈయన? అసలు పరలోకంలో ఏం జరుగుతుంది? పరలోకంలో ఏముంది? ఇప్పుడు ఫలానా మహేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకో, మహేష్ మంచోడు చెడ్డోడు అని చెప్పాలంటే దేన్ని బట్టి చెప్తాం? అంతే గారు, మహేష్ అనే వ్యక్తి ఉన్నాడు, మహేష్ అనే వ్యక్తి ఒక ఊర్లో ఉన్నాడు అనుకోండి, నేను పిలిచి ఇతను మంచోడా కాదా, ఇతను చెడ్డోడా కాదా అని అడిగితే దేన్ని బట్టి చెప్తాం మహేష్ ని? ఆయన చేసినటువంటి పనులను బట్టి, ఆయన నోటి మాటను బట్టి, ఆయన చెప్పిన మాట ఏంటన్నా లేదా అని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ను బట్టి ఇతను మంచోడు, లేదు ఎదవా మంచోడు కాదు చెడ్డోడు అని చెప్తాం. అసలు క్రియలే లేవనుకోండి, నిన్ను తీసుకెళ్లి ఒక ఎడారిలో వేసేసి ఆడ పడేసాం అనుకో, నువ్వు మంచోడు కాదంటే చెప్పగలమా? కొన్ని డెప్త్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా, అర్థం చేసుకోండి. పరలోకంలో దేవుడిని స్తుతించడం తప్ప ఇంకే పని లేదనుకోండి. బాగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. పరలోకంలో దేవుడిని స్తుతించే పని తప్ప ఇంకేం పని లేదు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి మంచి చెడ్డ అనేది ఉంటుందా? చెప్పాలి. ఏ కార్యం లేదు, ఏ నిద్రపోయేది లేదు, స్నానం చేసేది లేదు, తినేది లేదు, బయటికి వెళ్ళి షికారికి వెళ్ళేది లేదు, నలుగురితో మాట్లాడేది లేదు. నిరంతరం 24 గంటలు దేవుడిని స్తుతించేటటువంటి కార్యమే ఉందనుకో. ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మంది స్తుతిస్తానే ఉంటారు, ఇంక వేరే పని ఉండదు. వాళ్ళలో ఇతనే మంచోడు అని చెప్పగలమా? దేనిని బట్టి నిర్ణయించబడుతుంది సంపూర్ణత అనేది? కార్యాలను బట్టి నిర్ణయించబడుతుంది. లూసిఫర్ చెడ్డోడు అని దేన్ని నిర్ణయించబడింది? దేన్ని బట్టి నిర్ణయించబడింది? లూసిఫర్ లోనికి పాపము ప్రవేశించింది. లూసిఫర్ చాలా మందిని చెడగొట్టేశాడు. లూసిఫర్ ఇక్కడి నుంచి తోసివేయబడాలని దేనిని బట్టి నిర్ణయించబడింది? లూసిఫర్ కి ఒకే ఒక పని ఉండింది అనుకో, దేవుడిని స్తుతించే పని తప్ప ఏ పని లేదనుకోండి. అతను చెడ్డోడుగా చెప్పగలము మనము? చెప్పలేము. యేసయ్య గ్రంథంలో ఏం రాస్తున్నారంటే దీనికి ఆన్సర్, ఆయన విస్తారమైనటువంటి వర్తకము చేత చెడిపోయాడంట. ఎవరు? విస్తారమైనటువంటి వర్తకం అంటే ఏంటి? విస్తారమైనటువంటి వర్తకం అంటే ఏంటి? పని బాగా ఎక్కువైపోయింది. విస్తారమైన వర్తకం. ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే పరలోకంలో ఒక అండగా ఉండాలి. ఎవరికి? కెరూబులకి, సరాబులకి, దేవదూతలకి ఒక హెడ్ గా ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి కార్యాలన్నీ చూడాలి. వాళ్ళలో ఏదైనా తారతమ్యాలు వచ్చి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తీర్చాల్సినటువంటి వ్యక్తి ఎవరు? లూసిఫర్. ఇక్కడ తేడా పడ్డాడు. లూసిఫర్ న్యాయముగా నిలబెట్టుటలో తేడా పడిపోయాడు. అన్యాయమైనటువంటి వర్తకమును చేయడం ద్వారా ఈ పదం రాసి పెట్టుబడుతుంది. ఏ పదమో? యేసయ్య గ్రంథంలో అన్యాయమైనటువంటి వర్తకమును చేయడం ద్వారా లూసిఫర్ లోనికి పాపము ప్రవేశించింది అని నిర్ణయించబడింది. లూసిఫర్ ని బయటికి తరిమేశాడు. సేమ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్ణత చెందినటువంటి వ్యక్తి అని ఎలా నిర్ణయించబడింది అంటే, దేవుడు ఆయనని గమనిస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కార్యాన్ని గమనిస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ వర్తకాన్ని గమనిస్తూ వచ్చాడు. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మనస్సును గ్రహించాడు. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను, హృదయాన్ని ఎదిగి ఈయన సంపూర్ణత చెందినటువంటి వ్యక్తి అని ఒక ముద్ర వేసి ఈయన సెలెక్టెడ్, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను.
తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కుమారుడు. ఎలా కుమారుడయ్యాడు? భూలోక సంబంధమైనటువంటివి అక్కడ ఏం ఉండవని కంప్లీట్ గా తక్కువ చెప్పేశాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పిల్లలు కొట్టడము, పెళ్లిళ్ళు చేసుకోవడము, ఇలాంటి ఏమైనా ఆలోచనలు పెట్టుకుంటున్నానేమో పరలోకానికి పోతే ఇవేమి ఉండవు బాబు అని తక్కువ చెప్పేశాడు. ఒక స్త్రీ విషయంలో ఈమెకి 7 మంది భర్తలు ఉన్నారు, ఈమె పరలోకానికి పోతే ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటే పరలోకంలో పెళ్లి చేసుకోవడాలు, పెళ్లికి ఇవ్వబడ్డాలు, పెళ్లికి తీసుకోబడ్డాలు, ఎలాంటి కథలే ఉండవు, ఇక్కడ వరకే ఇది అన్నాడు. మరి ఈయన ప్రియ కుమారుడు ఎలా అయ్యాడు? కుమారునిగా ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని స్వీకరిస్తున్నాడు. పక్కన ఏం రాసి ఉంటుందంటే ఈయన దేవదూతల కంటే కొంచెం ఉన్నతమైనటువంటి వ్యక్తిగాను. ఏం రాసి ఉంటుంది అక్కడ? ఈయన దేవదూతల కంటే కొంచెము ఉన్నతమైనటువంటి వ్యక్తిగాను, సంపూర్ణత చెందినటువంటి వ్యక్తిగా ఉండడము కారణము చేత, సంపూర్ణత చెందినటువంటి వ్యక్తిగా ఉన్న కారణం చేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ పనిని ఈ యాగములను నిర్వర్తించడానికి భూమి మీదకి పంపించడానికి సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా కొన్ని విషయాలు రాసి పెట్టుకోవడం ఉన్న బైబిల్ గ్రంథంలో, అవి మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. మరి నేను మళ్ళీ టాపిక్ వస్తున్నా, ఫస్ట్ టాపిక్ వస్తున్నా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఈ లూసిఫర్ గాడు ఫెయిల్ అయిపోయాడో ఆ విషయాలన్నింటిలో కూడా పాస్ అయ్యాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఈ విస్తారమైనటువంటి వర్తకం చేత లూసిఫర్ గాడు దెబ్బతినిపోయాడో అక్కడ ఈయన నిలబడగలిగాడు. ఎక్కడైతే లూసిఫర్ గాడు పడిపోయాడో ఆ ప్రదేశంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిలబడి సంపూర్ణత చెందినటువంటి వ్యక్తి, దేన్నైనటువంటి సాధించగలిగినటువంటి వ్యక్తి, దేన్నైనా కూడా నా మాట విని నిలబెట్టి జరిపించగలిగినటువంటి వ్యక్తి, ఈయన నిజమైనటువంటి నా కుమారుడు అని ఒక మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా చెప్పించగలిగేటటువంటి ఆ యొక్క సంపూర్ణతను చూపించాడు. అక్కడ ఎక్కడ? పరలోకంలో, భూమి మీద కాదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ పాయింట్, పరలోకంలో దేవుడిని స్తుతించడం మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది. దేవుడిని స్తుతించడం ఒకే ఒక పని కాదు, ఇంకా అనేక కార్యాలు ఉన్నాయి. రెండో పాయింట్, మీరు దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి వారుగా ఉన్నారు. అయితే మీరు ఎందుకు ఒకరితో ఒకరు జగడమాడుచున్నారు? ఈ పదం విన్నారా? దేవదూతలు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారా? ఎక్కడున్నారు? ఇల్లు దేవదూతలకి తీర్పు తీర్చేటటువంటి సందర్భం ఒకటి వస్తుందంటే వాళ్ళకి ఏమై ఉండాలా? విభేదాలు ఉండాలి. విభేదాలు ఉంటాయి అంటే గమ్ముగా స్థుతిస్తా 24 గంటలు ఉంటే విభేదాలు వస్తాయా? ఏదో ఉంది ఇక్కడ. దేవదూతలు సైలెంట్ గా 24 గంటలు దేవుడు స్థుతించేటటువంటి కార్యంలో మాత్రమే నిమగ్నమై ఉంటే వాళ్ళకి విభేదాలు వస్తాయా? మనం వెళ్ళి వాళ్ళకి తీర్పు తీర్చే సందర్భాలంటూ వస్తాయా? చెప్పాలి. రావు. ఇంకా ఏదో ఉంది. 2 విషయాలు. మూడోది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో పరలోకం అనే ప్రదేశంలో ఇక్కడ తప్పు చేసినటువంటి దేవదూతలు వాళ్ళని తీసుకెళ్లి చీకటి బెలాల్లో తీసుకెళ్లి వేసి పైన 6వ మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదేవతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసిన. చాలమ్మా, ఎక్కడ బంధించాడంట? కటిక చీకటి కలిగినటువంటి కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రము చేసిన. ఎందుకు బంధించారంటే తమ ప్రధానత్వమును నిలుపుకొనగా తమ నివాస స్థలాన్ని విడిచినటువంటి దేవదూతల్ని. ఎవరిలో? వీళ్ళకి ఓన్లీ దేవుని స్తుతించే పని మాత్రమే కనుక ఉంటే వీళ్ళు తప్పు చేసే అవకాశం ఉందా? లేదు. ఇంకేదో ఉంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. దేవుడు చెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తించగా దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి తమ ప్రధానత్వాన్ని కోల్పోయి చివరికి చీకటి ప్రదేశంలో నిత్య పాశములలో భద్రము చేసేటటువంటి వచ్చారు. కాబట్టి ఈ 3 విషయాలను బట్టి పరలోకము ఎలా ఉంటది?
పరలోకంలో ఏముంటాయి, పరలోకంలో జరిగేటటువంటి కార్యాలు ఏంటి అనేది ఒక సైలెంట్ ఐడియా ఒకటి మనకి వస్తూ ఉంటది. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు క్రమశిక్షణ ఉండమంటున్నాడు, దేవుడు మనకి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి నిబంధనలు ఇచ్చాడు, దేవుడు మనల్ని ఎందుకు ఇలా బ్రతకాలని చెప్తున్నాడు, దేవుడు మనకి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి వాక్యాలను అందిస్తూ ఉన్నాడు అంటే, ఇవన్నీ కనుక మనం ప్రాక్టీస్ చేసి కనుక చనిపోతే అక్కడ ఏదైతే ప్రాంతం మనం వెళ్ళబోతున్నామో అక్కడ కరెక్ట్ గా బ్రతికేదానికి, దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయకుండా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే మనిషికి ట్రైనింగ్. దేనికి ట్రైనింగ్ అంటే, రాబోయేటటువంటి ప్రాంతంలో మనం వెళ్ళబోయేటటువంటి ప్రదేశంలో పర్ఫెక్ట్ గా జీవించడానికి దేవుడు మనకి ఇదంతా కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాల్సినది. ఏం గమనించాలి? ఇది గమనించడానికి ఎంతసేపు నేను వాక్యాన్ని మీకు వివరిస్తూ వస్తుంది. దేనికంటే ఇదంతా చర్చికి రావడం, చర్చికి వెళ్ళడము, చర్చిలో వినడము, ఆ చెప్పి గుర్తు పెట్టుకోవడం ఇవంతా ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. నీకు క్లాసుకు పోవడం ఇష్టం ఉండదు, బడికి పోవడం ఇష్టం ఉండదు కొంతమంది పిల్లలకి. అని చెప్పేది వినడం అసలు కన్నా ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా కానీ వాటిని కష్టంగా విని నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు ఫెయిల్ అయిపోతే నీ బతుకు చెడిపోతుంది, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు, నీతో పాటు నీ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది, నీతో పాటు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. 5 నిమిషంలో ముగించుకున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వినకపోతే, అర్థం చేసుకోకపోతే, నేర్చుకోకపోతే, గుర్తు పెట్టుకోకపోతే అక్కడ ఉన్నటువంటివి వినేటప్పుడు కష్టంగానే ఉంటాయి, వినేటప్పుడు స్వీకరించడానికి ఇబ్బందిగానే ఉంటాయి. కాకపోతే ఫలితము అద్భుతంగా ఉంటది, ఫలితము శాంతమైనటువంటి జీవితంగా ఉంటది, ఫలితం సమాధానకరమైనటువంటి జీవితంగా ఉంటది. కష్టపడుతూ నష్టాలు పాలవుతూ, శ్రమలు పాలవుతూ, భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి ఆ కష్టాలన్నిటికీ కనుక తట్టుకొని నిలబడగలిగితే నువ్వు పోయేటటువంటి ప్రాంతంలో సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంటుందని దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి చివరిగా అర్థం వచ్చేది ఇదే. కాబట్టి దేవుడు నీ కోసం ఒక వీలునామా రాశాడు, నీ కోసం ఒక శాసనాన్ని రాశాడు. ఆయన మరణం ద్వారా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన మరణం ద్వారా దాన్ని అమలులోకి తేడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి నువ్వు ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకున్నావా? ఆ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నావా? ఆ మరణ శాస్త్రంలో ఆయన ఇచ్చినటువంటి నిబంధనల గురించి నీకు అవగాహన ఉందా? మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఇదే. ఆయన మరణం ద్వారా ఒక శాసనాన్ని మనకు అందించి, ఆయన మరణం ద్వారా ఒక శాసనాన్ని ఈ ప్రపంచానికి వదిలి వెళ్తే దాన్ని తీసుకుని దానిలో ఉన్నటువంటి విషయాలు చదివి విని అర్థం చేసుకునేటటువంటి సమయం కూడా మనకు లేకుండా పోతే మన పరిస్థితి ఏంటి? మా ప్రియ సహోదరుడు, వాక్యాన్ని వినడానికి కష్టంగా ఫీల్ అవుతున్నారేమో, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కష్టంగా ఫీల్ అవుతున్నారేమో, పరలోక సంబంధమైనటువంటి విషయాలు, రహస్యముతో కూడుకున్నటువంటి విషయాలు, తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మరణం ద్వారా భూమి మీదకి ఒక సమాచారాన్ని అందించాలని, భూమి మీద ఉన్నటువంటి ఆయన చేసినటువంటి మనుషులకు పై జీవితాన్ని గురించి తెలియజేయడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదో ఒక ప్రయత్నాన్ని నువ్వు సక్సెస్ఫుల్ గా అందుకుంటావేమో, పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకుంటావేమో అని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మరి మనం వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? సైంటిస్టులు అయితే రకరకాలుగా కష్టపడతా ఉన్నారండి. ఎంతో దూరంలో ఏలియన్స్ ఎవరైనా ఉన్నారేమో, వారి దగ్గర నుంచి ఏదైనా సమాచారం వస్తుందేమో తెలుసుకొని ఈ ప్రపంచానికి అర్థం ఏంటి, ఈ భూమికి అర్థం ఏంటి, దీన్ని పుట్టించినటువంటి వ్యక్తి ఎవడు, మన పరిస్థితులు ఏంటి, చచ్చాక ఎక్కడికి వెళ్తాం అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న క్లూ దొరుకుతుందేమో, ఒక చిన్న సమాచారం వేరే గ్రహం మీద నుంచి ఏలియన్స్ అనేటటువంటి వారు మనకేమో పంపిస్తారేమో అని నిరంతరం నాసాలో ఉండేటటువంటి సైంటిస్టులు పోరాడుతూ ఉన్నారు, వారి ప్రాణాన్ని బలంగా పెట్టి. కానీ అందించబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ముందుకు రావట్లేదు ఇక్కడున్నటువంటి ప్రజలు. దేవుడు అంటున్నాడు, నా ప్రాణాన్ని పెట్టి, నా రక్తాన్ని అర్పించి ఒక కొత్త నిబంధన నేను మీతో చేసి ఉన్నాను. ఈ నిబంధనలు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ నిబంధనలో మీ జీవితాన్ని ఉంచడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ నిబంధన ప్రకారం మీ జీవితాన్ని మార్చుకుని బ్రతకడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఆ నిబంధన ప్రకారం నేను ఏర్పాటు చేసినటువంటి ఆ సామ్రాజ్యానికి మీకోసం నేను తయారు చేసినటువంటి ఆ కొత్త లోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి తిరిగి రాబోతూ ఉన్నాను. సమయం ఆసన్నమైంది. ఇంకో టైం మీకు నేను ఇవ్వట్లేదు. కాబట్టి ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని నా చేతిని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏ సమయంలో నా రాకడ భూమి మీదకి వస్తుందో తెలియదు అని మధ్యాహ్న సమయంలో ఆయన ప్రతి మనిషిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభా, నువ్వు చెప్పినటువంటి మాట నా ఎద్దకు చేరుదయ్యా. మా కోసం ఉదయం వెళ్ళినటువంటి ఆ శాస్త్రం మాకు దొరికింది ప్రభా. ఆ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నామయ్యా. ఆ శాస్త్రంలో మీ మరణం ద్వారా అమలులోకి వచ్చినటువంటి ప్రతి ఆజ్ఞనైనా మేము గ్రహిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో మా యొక్క బ్రతుకులు మార్చుకుంటామయ్యా. నువ్వు చెప్పినట్టు వింటాం ప్రభా. ఇక ఆయుష్కరమైనటువంటి విషయాలని మా జీవితంలో నుంచి పారివేస్తామయ్యా. మా గురించి ఒక్కసారి మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. తల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉన్నారు. సమయం అయిపోయింది. నీ ప్రేమ ఇంతకాలం ఎరగలేకపోయాను. ఈ కనికరంలో ఆయన ఈ పడుతున్నటువంటి శ్రమ మా కోసం మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములను నా దేవా మేము చూస్తున్నాము అని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో నిలిచిపోయాము ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని రేపు ప్రభా. నువ్వు గొప్ప భూమిలో పడి ఉన్నటువంటి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు ప్రభా. నిత్య జీవానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని వెతుకుటకు దాన్ని ఆశ్రయించడానికి ఒక బలాన్ని శక్తిని దయచే ప్రభా. ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ప్రభా మార్చుకుంటున్నాను దేవా. పరిశుద్ధాత్మను సహాయం పొందుకున్నకు వెళ్ళిపోతాను. ఈ ప్రేమ ద్వారా ఆయన ఈ గ్రంథం ద్వారా ఇచ్చినటువంటి మాటలను అనుకరించి ప్రభా ప్రతి ఒక్కరు కూడా బల సూచకమైన మంద సన్మానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీకు కాచి కాపాడెను. నీకు భయే కాచి కాపాడెను. సమయోచితమైన నీకు భయే కాచి కాపాడెను. నీకు భయే కాచి కాపాడెను.
నీ కనికరములనైనా ఇంతవరకు నేను గ్రహించలేకపోయానేమో ప్రభా, నీలో ఉన్నటువంటి ఆనందం ఇంతవరకు ఎరగలేకపోయానేమో ప్రభా. మధ్యాహ్నకాల సమయంలో నన్ను దర్శించు. ప్రభా, నాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వేదనకు పరిష్కారం, నాకున్నటువంటి సమస్యలకు పరిష్కారం జీవించుటకు, నేను బలము పొందుటకు, నేను ఆరాధించుటకు, నేను స్తుతించుటకు, నీ నామమును ప్రచురించుటకు నా దేవా బలమైనటువంటి హస్తము ఏ విషయంలో ఏదైనటువంటిది బలహీనమైనటువంటి నాలో ఏదైనా ఉందేమో ప్రభా, స్థిరపరచు ప్రభా, జీవితాన్ని స్థిరపరచు ప్రభా. మనకున్నటువంటి అక్కలను బట్టి ప్రార్థిస్తున్నాయి, ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను బట్టి ప్రార్థిస్తున్నాయి. మీరు విడుస్తున్నారు. ఈ మందిరంలోనైనా మీరు ఉన్నారనేటటువంటి విశ్వాసంలోనైనా రుజువు చేసుకుంటున్నాను. ముందుకు సాగిపోతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ ప్రణాళికను వారి జీవితంలో ఆస్వాదించండి. ప్రతి క్షణం కూడా నడిపిస్తున్నాను. స్తోత్రంలో ఇదిగైనా మోహలను బట్టి, పనిచేసిన సేవలను బట్టి, సంఘ ప్రజలను బట్టి క్రమమైనటువంటి ఆరాధనలు నడిపిస్తున్నటువంటి ప్రతి ప్రజల బట్టి ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించాను. ఇంకా అనేక మేలు వారి జీవితంలో వైద్యం ప్రారంభిస్తున్నాను. ఇంకా అధికముగా ప్రార్థించినట్టు, ఇంకా అధికముగా సువార్తను ప్రకటించినట్టు, ఇంకా అధికముగా మిమ్మల్ని స్తుతించినట్టు ఆయన రెట్టింపు బలము శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో